ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి? ఎంతో వేగంగా దినాలు గతించిపోతూ ఉన్నాయి. ఒకటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనగా, దినములు గడిచిపోతూ ఉన్నప్పుడు మన ఆయుష్ తరుగుతూ ఉంది అన్న విషయాన్ని మర్చిపోమాకండి. మా పిల్లవాడు 1 సంవత్సరం పెద్దోడయ్యాడు, మా వయస్సు 1 సంవత్సరం పెరిగింది అని మనం అనుకుంటే, పెరుగుతున్న ప్రతి వయస్సు, ఆరోగ్యము, ఆయుష్ క్షీణించిపోవడానికి, రాకడకు, సమాధికి చేరువవుతున్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మరింత భయముతోనూ వణకుతోనూ భక్తి జీవితమును కొనసాగించాలని ఒక దైవజనుడిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎన్నో విషయాలు పరిశుద్ధాత్ముడైన దేవుడు మీతో అలాగే నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న అంశభాగం, ఇదివరకే నేను ఇలాంటి సందేశాలు కొన్ని చెప్పాను, ఇదివరకే మీతో కూడా మాట్లాడాను. ఏదైనా బైబిల్ గ్రంథంలో ఒక అంశభాగాన్ని నేను ఏర్పరచుకొని ఒక 4 లేదా 5 విషయాలు చెబుతూ ఉన్నప్పుడు ఇవి మాత్రమే ఉన్నాయేమో బైబిల్లో అని అనుకోమాకండి. ఎన్నో విషయాలు ఇలాంటివి ఉన్నాయి. అన్నిటినీ ఒకే పర్యాయం చెప్పలేం కాబట్టి సందర్భానుసారంగా అప్పుడు కొన్ని మీతో మాట్లాడుతూ విలువైన పరలోకపు సంగతులను మీకు తెలియచేస్తూ ఉన్నాను అన్న విషయాన్ని మర్చిపోమాకండి. అందుకే ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుడు ఎవరిని ఘనపరచును. మూలవాక్యాన్ని చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో చివరి లైన్ను నేను మీతో మాట్లాడబోతున్నాను. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. చాలు ప్రియులారా, దైవదాసుడైన ఏలీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడక బాలుడైన సమూయేలు షిలోహులో దేవుని మందిరములో పరిచర్య చేయుట కొరకై తన తల్లి అయినటువంటి హన్నా అక్కడ సమర్పించి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలిచాడు. సమూయేలు బాలుడు, దేవుని పిలుపు ఎరిగినవాడు కాదు కాబట్టి తన యజమానుడు లేకపోతే గురువు గారైనటువంటి ఏలీని పిలిచాడేమోనని ఆయన ఏలీ దగ్గరికి వెళ్ళి, చిత్తమండి, మీరు నన్ను పిలిచారు, నేను మీ యొద్దకు వచ్చాను అని అంటాడు.
నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకోపో అని అంటాడు ఏలి. అలాగ ముమ్మారు ఆ శబ్దం వింటూ ఉన్నప్పుడల్లా కూడా ఏలి దగ్గరికి సమూయేలు వస్తూ ఉంటే ఏలీకి అర్థమైంది, దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నాతో మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదు, నా తప్పిదాలు ఏంటో అని. ఈ పర్యాయము, ఈసారి నిన్ను సమూయేలు సమూయేలు అని పిలిస్తే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావద్దు నాయన, అక్కడే ఉండి నీ దాసుడు ఆలకించుచున్నాడు, మీరు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పు అని అంటాడు. అలాగా ఆయన మాట్లాడడం ప్రారంభించి ఎన్నో విషయాలు చెబుతూ ఈ మాటను 2వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న మాటను మనం చూస్తాం. నీవు నీ ఇంటివారు నిత్యము నాకు యాజకత్వం చేయాలని నేను ఆజ్ఞ ఇచ్చాను ఏలీ. అయితే నీ కుమారులు ఈ విషయంలో దారి తప్పిపోయినప్పుడు నువ్వు వారిని మందలించలేదు. ఏదో ఊరికే నామకే వాస్తి పలకరించినట్లుగా నా కుమారులారా ఇలాగ చేయడం మంచిది కాదని అంటున్నావే తప్ప నీవు వారిని గద్దించి హెచ్చరించడం లేదు అని చెబుతూ దేవుడు అన్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రభునందు ప్రియులారా, ఆయనను గూర్చి 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడింది, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు అని మాట్లాడతాడు భక్తుడైన యెషయా. ఆయన అంత గొప్ప దేవుడైనా దీనులను లక్ష్యపెట్టేవాడు అని, వారి మీద దయ చూపేవాడు అని, అంత గొప్ప దేవుడు సైతం తనను గణపరిచే వారిని గణపరిచే దేవుడు అని లేఖనాలలో మనం చూస్తాం. ప్రభునందు నాకు ప్రియమైన వారులారా, దేవుని మనం గణపరచడం గొప్ప విషయం కాదండి. మనము గణపరచడం గొప్ప విషయం కానే కాదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఎమ్మెల్యే గారినో ఒక ముఖ్యమంత్రి గారినో వారి ఎదుట నిలబడి ఆయన పేరెత్తి జిందాబాద్ జిందాబాద్ అని మనం అన్నాం అనుకుందాం, అది ఏం గొప్ప. కానీ అదే మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మన పేరు చెప్పి జిందాబాద్ అన్నాడు అనుకోండి, సమాజంలో న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియా కోడేకూవదు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి పేరు చెప్పి జిందాబాద్ అన్నాడంటే ఎన్ని యోగ్యతలు ఉన్నాయో అని మీడియా అంతా మన చుట్టూ వాలిపోతుంది. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక ఉన్నత పదవిలో ఉన్న నాయకుడిని మనం గౌరవిస్తే పెద్దగా పట్టించుకోరు, మనం జిందాబాద్ అంటే పెద్దగా లెక్క చేయరు. కానీ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మనల్ని జిందాబాద్ అని అంటే అందరూ మన దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుణ్ణి మనం ఘనపరచడం గొప్ప కాదు, కానీ దేవుడు మనల్ని ఘనపరిచేది చాలా గొప్ప. ఆయన ఒక నాయకుడితో సమానమైన వాడు కాదు, సర్వాధికారమైన దేవుడు, జగత్తును అందున్న సమస్తమును తన నోటి మాట చేత కలుగు చేసిన మహాగణుడైన దేవుడు. అలాంటి మహాగణుడైన దేవుడే మనలను గణపరచాలంటే మనలో ఏ యోగ్యతలు ఉండాలి అని ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి విషయానికి వద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. మనం ధ్యానం చేస్తున్న ప్రతి విషయంలో ఘనత లేదా ఘనపరిచి ఇలాంటి విషయాలే మనం చూద్దాం ప్రియులారా. దేవుడు గణపరచడం యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరచి గొప్ప చేసెను. చాలు ప్రియులారా, మొట్టమొదటిదండి, దేవుడు ఎవరిని గణపరుస్తాడు అనంటే, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేసెను. ప్రభునందు నాకు ప్రియమైన వారులారా, దేవుడు ఎవరిని గణపరుస్తాడో తెలుసా? ఉపదేశమును క్రమముగా గణపరిచే వారిని. అవునండి, ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలను ఒక దైవజనుడిగా నిండు మనసుతో నేను అభినందిస్తూ ఉన్నాను. అది మీరు ఛానల్ ద్వారా చూస్తున్నా,
యూట్యూబ్ ద్వారా చూస్తున్న ఒక దేవుని సేవకుడిగా, మీకన్నా వయసులో చిన్నవాడనైనా పెద్దవాడనైనా, సాటి వయస్సు కలిగిన వాడనైనా, ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? మన సందేశం 30 నిమిషాలు ఉండే సందేశం కళ్ళబొల్లి మాటలతోనూ భౌతికమైనటువంటి విషయాలతోనూ ముడిపడినది కాదు ప్రియులారా. ఉపదేశ క్రమమైనటువంటి ఉపదేశముతో ముడిపడినది. ఈరోజు మనుషులు దేని వెంట వెంపర్లాడుతున్నారు అంటే, అక్కడికి వెళ్ళి ఆయిల్ రాసుకుంటే బాగవుతుందంట, ఇక్కడికి వెళ్ళి ఖర్చు కొంటే బాగుంటుందట, అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పేటటువంటి ఆ యొక్క వ్యాయామాలు చేస్తే బాగుపడతామంట అన్నటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ అక్కడికి వెళ్తే శ్రేష్టమైన క్రమమైన ఉపదేశము దొరుకుతుంది అని ఊవిళ్ళు ఊరేవాళ్ళు, పరుగెత్తేవారు కరువైపోతున్నారు ప్రియులారా. కానీ నా దేవుడు ఎవరిని గణపరుస్తాడు అంటే, క్రమమైన ఉపదేశము కలిగిన వారిని గణపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని రాసి పెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుల వారి దగ్గర కొంతమంది వచ్చారు. ప్రభువా, నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున మహత్కార్యములు చేయలేదా అని అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, శబాష్ శబాష్, మీలాంటి వారేనా కావాల్సింది భూమి మీద. ఎందుకంటే మీరు ఎక్కడుంటే అక్కడ జనాలు తండోపతండాలుగా గుంపులు గుంపులుగా వస్తారు కాబట్టి ఇంకా వెళ్ళండి, అద్భుతాలు చేయండి అని అనట్ల పురుగులారా. యేసు ప్రభుల వారు ఏమన్నారో తెలుసా? అక్రమము చేయువారులారా, నా యొద్ద నుంచి తొలగిపోండి అన్నాడు. ఇదేంటండి? అద్భుతాలు చేయడం అక్రమమా? దయ్యాలు వెళ్ళగొట్టడం అక్రమమా? మరి లేకపోతే రకరకాలైనటువంటివి చేయడం, అద్భుతములు ఆశ్చర్యకార్యాలు చేయడం అక్రమమా? ఎస్. క్రమం ఏంటో తెలుసా? ఒక మనిషి పాపి అని గ్రహించేటట్టు చేయాలి. అతడు పశ్చాత్తాపపడడానికి దేవుని వాక్యం చెప్పాలి. అతను మారు మనస్సు పొందడానికి దైవికమైనటువంటి హెచ్చరికలు అవసరమై ఉన్నాయి. అతడు పశ్చాత్తాపపడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొంది ప్రభు కొరకు బ్రతికేటట్టుగా నిలబెట్టడమే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. నన్ను అడిగితే అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు యేసు ప్రభుల వారిని నమ్మిన వారిని మాత్రమే కాదు ప్రియులారా, లోకంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఆ మర్రి చెట్టుకెళ్ళి తాడు కడితే, ఈ జమ్మి చెట్టుకెళ్ళి దారం కడితే వాళ్ళు కూడా పొందుకుంటున్నారు. అది కాదండి. కేవలం యేసు ప్రభుల వారి ద్వారా మాత్రమే నిత్య రక్షణ ఉంది, నిత్య జీవం ఉందని ఉపదేశాన్ని అందించడం దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ప్రభు అన్నాడు, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుంచి వెళ్ళిపోండి. మరికొంతమంది అన్నారు, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయువాడు కాదు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రభు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. ప్రభునందు ప్రియులారా, ఏదో విమర్శ ధోరణితో మాట్లాడుతున్నాను అనుకోమాకండి. విమర్శించడం నా ఉద్దేశం కాదు. కానీ ఉపదేశం ఏది? ఈరోజు ఉపదేశం ఏదండి? అపోస్తుల బోధ ఏది? సహవాసం ఏది? రొట్టె విరుచుట ఏది? ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలని చెప్పే సంఘమేది? చెప్పే సహవాసం ఏమైపోతుందండి? నా దేవుడు ఎవరిని గణపరుస్తాడు అంటే, ఉపదేశ క్రమం ఉన్నటువంటి వారిని, క్రమమైన ఉపదేశము కలిగిన వారిని గణపరిచి గొప్ప చేస్తాడట ప్రియులారా. అవును, ఇలాంటి సూటిగా మాటలు మాట్లాడుతున్నప్పుడు మేము డబ్బులు సంపాదించుకోలేకపోవచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలను సమకూర్చుకోలేకపోవచ్చు, కానీ ఆత్మలను సమకూర్చుకోగలుగుతున్నాం. ఒక్క ఆత్మ రక్షించబడిన పరలోకమందు జరిగే గొప్ప విందులో మేము కూడా పాలిభాగస్తులమే ప్రియులారా. నువ్వు గొప్ప కావాలనుకుంటున్నావా? నువ్వు వెతకాల్సింది, కోరుకోవాల్సింది క్రమమైన ఉపదేశం ఎక్కడ ఉందా అని వెతకాలి ప్రియులారా. అది చెట్టు కింద కూడుకుంటున్నారా? రేకుల షెడ్డులో కూడుకుంటున్నారా? లేదా తాటాకుల గుడిసెలో కూడుకుంటున్నారా? డాబాలో కూడుకుంటున్నారా? ఒక పాలరాతి భవనంలోనా అని చూడమాకు. అక్కడ క్రమమైన ఉపదేశం ఉందా లేదా అని చూడు. ఆ ఉపదేశ క్రమము నిన్ను ఘనపరిచి గొప్ప చేస్తుంది ప్రియులారా. ఈ రోజుల్లో నేను ఎన్నో పర్యాలు చెప్పాను మాట. ఒక 29.5 నిమిషాలు ఈ ఛానల్లో వాక్యం చెప్పాలి నేను. ఎందుకంటే అర్ధగంటే ఒక స్లాట్, తర్వాత ఇంకొక దైవజనులు, ఇంకొకరి ముందు వెనక ఎవరో ఒకరు వస్తూ ఉంటాయి. 29 నిమిషాలు దేవుని వాక్యములో నుంచి ఒక 3-4 విషయాలు చెప్పడానికి నాకు సమయం సరిపోకపోతే 10 నిమిషాలు దేవుని మాటలు చెప్పి 10 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని
10 నిమిషాలు మా దగ్గర దొరికేవివి, మేము చేసేవివి అని చెప్పుకోవాలా ప్రియులారా? క్రమమైన ఉపదేశం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపదేశ క్రమం ఉంటే దేవుడు వారిని గణపరుస్తాడు. రండి, చాలా విషయాలు ఉన్నాయి, నేను వివరించుకుంటూ వెళ్ళిపోతే సమయం సరిపోదు. రెండో విషయానికి వెళ్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 96వ కీర్తనకు వద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 6వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. 6వ వచనాన్ని, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. చాలు ప్రియులారా. రెండవది ప్రియులారా, అక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన సన్నిధిలో ఘనత ఉన్నది. కీర్తనాకారుడు అన్నాడు 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని. దేవదాసుడైన మోషే అలనాడు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవునితో మాట్లాడతాడు. 33వ అధ్యాయం నిర్గమకాండం 14వ వచనంలో, నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడల నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోవద్దని. అప్పుడు ప్రభు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, మోసే పద అని అన్నాడు. ఏంటండి సన్నిధి? సన్నిధి అంటే ప్రభు ఉండడం. అవును ప్రియులారా, మనము బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి మొరపెట్టు అని. ఒకవేళ నువ్వు కూడుకునేది పరిశుద్ధమైన దేవుని మందిరం అయితే అక్కడ ఆయన సన్నిధి, నువ్వు కూడుకునేది నీ గృహం అయితే ఆయన సన్నిధి. ఆ సన్నిధిలోనే ఘనత ఉంది ప్రియులారా. ఈరోజు చాలా మంది టీ బొంకుల దగ్గర కూర్చొని బాత్కానీలు పెడుతున్నారు, గ్రౌండ్లలో కూర్చొని మాట్లాడుతున్నారు, వాకింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ సమయం దొరికితే అక్కడ ఫ్రెండ్స్తోనో తెలిసిన వ్యక్తులతోనో ఎలాగో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. నిజముగా ఒక వ్యక్తి గణపరచబడాలి అంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి ప్రియులారా. అక్కడ ఉందండి ఘనత. అందుకే 96వ కీర్తన 6వ వచనంలో ఆయన అంటాడు చూడండి, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిన ఉన్నవి. దేవుని ప్రిబిడలారా, దేవుడు ఉన్న చోటు ఎక్కడ అంటే అంతటా ఉన్నాడు ఆయన. కానీ మనము భౌతికంగా ఒక భయభక్తితో ఆయన సహవాసం చేయడానికి ఒక పరిశుద్ధ మందిరాన్ని కూడుకునే స్థలముగా ఏర్పరచుకుంటాం కదండి. అది ఆయన సన్నిధి అనుకుంటే అక్కడ నుంచి ఆయన గణపరచడం ప్రారంభిస్తాడు. మొదటిది ఆయన చెబుతూ వచ్చాడు, క్రమమైన ఉపదేశం ఉంటే ఆయన గణపరుస్తాడు. రెండవది ఆయన సన్నిధిలో కూర్చునేవని గణపరుస్తాడు. మరి మూడవది ఎలాగో చూద్దాము. రెండు ప్రియుల మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. 4వ వచనం చూస్తున్నాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. చాలు ప్రియులారా. భక్తుడైన యెషయా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. పూర్వపు దినాల ఉత్తరాలు రాసేవాళ్ళం కదండి, ప్రియాతి ప్రియమైన అని. ప్రియుడు అనంటే హృదయానికి దగ్గరైన వాడు అని అర్థం. దేవుడు అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నేను ఘనపరుస్తాను. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నేను ధ్యానం చేశాను. దేవుని దృష్టికి ప్రియుడైన ప్రతి వ్యక్తిని ఎంతగానో గణపరిచాడు ప్రియులారా. ఒకవేళ మీరు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనానికి వెళ్తే, దానియేలు బబులోను దేశానికి ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి కదా, మనకు తెలుసు ఆ విషయం. కల్దీయుల దేశంలో ఒక బానిసగా ఉన్నాడు ఆయన. కానీ దేవుడు ఎంతగా గణపరిచాడండి. గబ్రియేలు అనబడే దూత కూడా మాట్లాడుతుంది, దానియేలు నీవు బహుప్రియుడవు, అందుకే నేను నిన్ను గణపరుస్తూ ఉన్నాను. ఎలాగ ప్రియుడయ్యాడు? దానియేలు సమస్త విషయాలలో శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు ప్రియులారా. ఆహార విషయములో, నియమ నిబంధనల విషయములో, ఆరాధన విషయములో, ఎవరిని పూజించాలో ఎరిగిన వ్యక్తి. అందుకే దేవుని హృదయానికి ఇష్టడండి అతను. అవును ప్రియులారా, ఈరోజు దానియేలు వలె దేవుని దృష్టికి నీవు ప్రియుడవైతే దేవుడు నిన్ను అలా గణపరుస్తాడు. యోసేపును కూడా చూడండి మనం. యోసేపు కూడా
దేవుని దృష్టికి ప్రియుడు, ప్రియులారా, హృదయానికి దగ్గరైన వాడు అని అర్థం. అలాంటి వ్యక్తిని ఎంతగా గణపరిచాడు. ఒకవేళ దావీదు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. అదే సమయంలో దేవుడు చెప్పాడు, ఒక్క బత్సెబా విషయంలో దావీదు తప్పిపోయాడు అని అన్నాడు. ప్రభునందు నాకు ప్రియమైన వారులారా, ఇంతకు నువ్వు దేవుని దృష్టిలో ఎలాగున్నావు? భార్య దృష్టిలో భర్త, భర్త దృష్టిలో భార్య, ఒకరికొకరు ప్రియమైన వారే. అఫ్ కోర్స్ కావచ్చు, కాదన్నాను నేను. ఆ దాంపత్య బంధం అలాంటిది. పిల్లలు తల్లిదండ్రుల దృష్టిలో ప్రియులే. అయ్యో మా పిల్లలు లేకపోతే మేము ఉండలేమన్నా, మా పిల్లలు లేకపోతే మా వల్ల కాదన్నా. నిజమే, మీ పిల్లలు మీకు ప్రియమైన వారే. ఇంతకు నేను అడుగుతున్న మాట ఏంటంటే, దేవుని దృష్టికి నువ్వు ఎలాగున్నావు? ప్రియుడవేనా? అంటే ఇష్టుడవేనా? ఇష్టురాలవేనా? కాకపోతే ఆయనకి ఇష్టంగా ఉండడానికి చూడు. కీర్తనకారుడు అంటాడు 16వ కీర్తన, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అంటాడు. అంటే ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారు ఇష్టులు అన్నారు. మరి భక్తి ఎలాగుంటుంది? యాకోబు భక్తుడు అంటాడు 1వ అధ్యాయం 25, 26 వచనాల్లో, నోటికి కాపుదల కలిగి ఉండడమే భక్తి. రెండవది, ఇహలోక మాలిన్యము అంటించుకోకుండా బ్రతకడమే భక్తి. ఆ భక్తి కలిగిన వారు దేవునికి ఇష్టులు. ఆ ఇష్టులైన వారిని దేవుడు ఏం చేస్తాడట? ఘనపరుస్తాడట. ప్రియులారా, అందుకే అన్నాడు అలనాడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను. నన్ను తృణీకరించావా ఏలీ? నిన్ను కూడా నేను తృణీకరించేస్తున్నాను. అందుకే నీ కుటుంబాన్ని సదా నిలబెట్టాలనుకున్నాను యాజకత్వం. కానీ నువ్వు చేసిన పొరపాట్లు, నీ పిల్లలు చేస్తున్న పొరపాట్లు నేను తొలగించేస్తున్నాను అన్నాడు. అవును ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. క్రమమైన ఉపదేశం ఉంటే ఘనపరుస్తాడు, ఆయన సన్నిధిలో ఉంటే ఘనపరుస్తాడు. మూడవది, దేవునికి ప్రియులముగా బ్రతికితే ఘనపరుస్తాడు. నాలుగవది కూడా చెప్పంటారా? సామెతల గ్రంథానికి వెళ్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము ఎవరిని దేవుడు ఘనపరుస్తాడో, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. చాలు ప్రియులారా. నాలుగవది, దేవుడు ఎవరిని ఘనపరుస్తాడట? ఎవరిని? కలహమునకు దూరముగా ఉండేవారిని. ఈరోజు చాలా మంది పోరు కోరుకుంటారండి. మేమంత చేతగానోళ్ళమా? వాళ్ళు ఒక 4 మాటలు మాట్లాడితే మేము 2 అయినా మాట్లాడలేమా? వాళ్ళు 2 ఏట్లు కొడితే మేము 1 అయినా కొట్టలేమా? అబ్బో, లోకమంతా పోట్లాటను ప్రేరేపించేవాడు అపవాది ప్రియులారా, లోకమంతటిని. కానీ నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఘనపరచాలంటే కలహమునకు దూరముగా ఉండు. అవును ప్రియులారా, యోసేపు యొక్క అన్నలు చూడండి, కలహానికి కాలు దూరే వాళ్ళు కాదా? వాళ్ళు చేసిన తప్పిదాలు తండ్రికి వచ్చి చెప్తున్నాడు యోసేపు, నాన్న ఇలాగ చేస్తున్నారు వాళ్ళు మంద దగ్గర. వాళ్ళు మందలో అమ్మేసుకొని, ఆ పశువులను అమ్మేసుకొని జల్సా చేస్తున్నారు నాన్న. లాస్ట్కి ఏమో నీ దగ్గరకు వచ్చి అదేదో మృగం తినిందని చెప్తున్నారు నాన్న అని అంటే, వాళ్ళు చేసే ప్రతి చెడును చెబుతున్నప్పుడు వారికి వీరి మీద, యోసేపు మీద ద్వేషం పెరిగింది, కలహాన్ని పెట్టుకున్నారు. అందుకే యోసేపు ఒక రోజు దొరికినప్పుడు అందరూ కూడా పోట్లాడారు, కొట్టారు, గుంటలో పడేశారు. ఇది ఒక భాగమే. రెండో భాగాన్ని చెప్తున్నాను నేను. యోసేపు వెళ్ళాడు, మిద్యానుల చేత అమ్మబడ్డాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు, పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, చెరసాలకు వెళ్ళాడు, మొత్తం పైన ఐగుప్తు దేశంలో ప్రధాని అయ్యాడు. ఆ ప్రధాని అయ్యి భయంకరమైన కరువు కోరల్లో నుంచి ఆ చుట్టుపక్కల దేశాలన్నిటినీ రక్షిస్తూ ఉన్నాడు. అదే సమయంలో తమ అన్నలు వచ్చారు ధాన్యం కొనడానికి. ఇప్పుడు ఎలాగుంటుందండి యోసేపు పరిస్థితి? అన్నలను చూశాడు, గుర్తుపట్టాడు. కానీ మీరు గమనించి చూడండి ప్రియులారా, కలహానికి దూరంగా ఉన్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత అన్నలు అంటారు, నాన్నుంటే ఇన్ని రోజులు మనల్ని ఏదో క్షమించాడు, ఇప్పుడు నాన్నే లేడు కాబట్టి మనల్ని ఏం చేస్తాడో ఏమో. యోసేపు అంటాడండి 50వ అధ్యాయంలో, అన్నలారా మీరు నాకు కీడు చేసిన మాట వాస్తవమే, కానీ దేవుడు అది మేలు కొరకు మార్చాడు. నేను ఇప్పుడు మరలా మీకు కీడు చేస్తాననుకుంటున్నారా? దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను మీకు ఏ కీడు చేయను, మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను.
ఎంత గణపరచబడ్డాడండి యోసేపు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చాలా మంది మనలను పోట్లాటకు ప్రేరేపించేవారు. వాళ్ళని ఇలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, ఏవేవో మనసులో కోపతాపాలు వచ్చేస్తాయి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గణపరచాలంటే కలహానికి దూరంగా ఉండు. దావీదు చూడండి, అన్నలకు ఆహారం తీసుకొని వచ్చాడు. అక్కడున్న సమాచారం అడుగుతున్నాడు, ఏంటండి 40 రోజులైంది ఇంటికి రాలేదని మా నాన్న బాధపడుతున్నాడు, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడే ఉండిపోయారు ఏంటి అని అడిగితే, ఇదిగో ఆ ఫిలిష్తీయుడు కేకలేస్తున్నాడు చూడు, వాడితో పోరాడే సత్తా ఎవరికి లేదు అని అంటే, పోరాడితే వాడిని గెలిస్తే ఏమొస్తాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు దావీదు. అన్న చూసి అంటాడు, రేయ్ ఎందుకు వచ్చావురా ఇక్కడికి, ఆ చిన్న మందను వదిలిపెట్టేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు, నీ బుద్ధి అంతా నాకు తెలుసు, యుద్ధం చూడ్డానికి వచ్చావు, ఆహారం వేయడానికి వచ్చావు, వెళ్ళిపోను. కలహం కోరుకుంటున్నారు అన్నలు. దావీదేమంటాడు, ఏంటి మీకు అన్నం తెచ్చింది కాకుండా మళ్ళీ ఇలాగ మాట్లాడుతున్నారు మీరు అని పోట్లాడా. ఏమంటాడండి దావీదు, ఎంత మంచి మాటలు ఉన్నాయో 17వ అధ్యాయంలో. మొదటి సమూయేలు గ్రంథం తర్వాత చూడండి, నేనేం చేశానన్నా, నేనేం మాట్లాడాను, కొంచెం సమాచారం అడిగాను అంతే అని అన్నకు మారు చెప్పకుండా తగ్గించుకుని వెళ్ళాడండి పక్కకు. అందుకే రాబోయే దినాల్లో చూస్తే దావీదు మహారాజు అయ్యాడు, దావీదు అన్నలు మాత్రం నిత్యం అలాగే ఉండిపోయారు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు గణపరచబడాలి అంటే కలహమునకు దూరముగా ఉండు. నా ప్రియ ప్రభుల వారిని కూడా మనం చూస్తే అన్నలంతా మాట్లాడుతున్నారు రకరకాల హేళనగా. 7వ అధ్యాయం చూడండి మీరు, యోహాను సువార్త. తమ తోడబుట్టినటువంటి తమ్ముళ్ళు, అన్నలు కాదు మన్నించండి, యేసు ప్రభుల వారి యొక్క సోదరులు అంటే తమ్ముళ్ళు ఆయన్ని హేళనగా మాట్లాడారు, నమ్మలా. కానీ వారితో పోట్లాడలే యేసు ప్రభు. ఈరోజు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, కలహమునకు దూరముగా ఉంటే ఘనత. ఇంకా ఉన్నాయి, ఇంకోసారి మాట్లాడతాను. ఈ 4 విషయాలు మనం అదిలో ఉంచుకుందాం. దేవుడు మనల్ని గణపరచాలి అంటే క్రమమైన ఉపదేశం ఉండాలి, ఆయన సన్నిధిలో కూర్చునే అనుభవం ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. 4వది కలహమునకు దూరముగా ఉండాలి. అప్పుడు మొదటి సమూయేలు 2:30 చెప్పబడిన రీతిగా, నన్ను గణపరచు వారిని నేను ఘనపరచెదను. తలలోంచుదామా, ప్రార్థన చేద్దాం, ఇట్టి విషయాల్లో ఉందాం, దేవుని ఘనతకు మనము పాత్రులం అవుదాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎన్నో పర్యాయములు మేము మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనములో నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను అన్న మాటను పలుకుతూ ఉంటాం. ఏవో మా జీవితాల్లో జరుగుతున్నప్పుడు దేవుడు గణపరిచాడులే అని అనుకుంటూ ఉంటాం. కానీ నిరంతర ఘనత కలగాలి అంటే మేము ఏ గుణగణాలు కలిగి ఉండాలో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు నాయనా. అత్యంత విలువైన ఈ మాటలను మా హృదయములో మేము పదిలపరుచుకొని మీ ద్వారా గణపరచబడ్డానికి సహాయం చేయండి. ఈ వాక్యమైన బిడ్డలందరూ కూడా ఇట్టి క్రమమైన ఉపదేశాల ద్వారా వారు గణపరచబడినట్లు సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.